హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ మరో ప్రముఖ రచనను ఆస్వాదించబోతున్నాం. నేను ఈ రచనను ముందుగా చదవలేదు కనుక మీతో పాటు నేను. ఈ ఆనందో బ్రహ్మ 1992 ప్రాంతంలో ప్రచురింపబడిన రచన. రాబోయే 50 సంవత్సరాల కాలంలో 2044 ప్రాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది అని ఊహించి వ్రాసిన కాల్పనిక రచన. తమాషా ఏమిటంటే మనం రచనా కాలానికి మరో 30 ఏళ్ళు ముందున్నాం. 2024లో కథాకాలం మరో 20 ఏళ్ళు ముందుంది. 2044 నుండి ప్రారంభమవుతుంది. ఈ విచిత్ర కల్పనను ఆస్వాదిద్దామా? ఇక కథలోకి. 2044 AD. ప్రపంచం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్రదేశం. సమయం ఉదయం 10:55. రామారావు స్టాచ్యూ నుంచి రాజీవ్ అవెన్యూ వైపు వెళ్తుంది భరద్వాజ కారు. భరద్వాజ మనసంతా చికాకుగా ఉంది. అతడి మూడ్కి సరిపడ్డట్టే కారులో పాట వస్తుంది. కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలని భయమేనోయి భయమేలోయి. ఈ ఎప్పటి పాటది? అతడు క్యాసెట్ తీసుకుని చూశాడు. దాదాపు 90 సంవత్సరాల క్రితం పాట. అతడు ఛానల్ మార్చాడు. ఆగదు ఆగదు ఈ నిమిషము, ఆగితే సాగదు ఈ లోకము. బాలసుబ్రహ్మణ్యం, 1981. అవును, ఆగదు ఈ లోకం ఎవ్వరి కోసం. 80 సంవత్సరాల క్రితం ఘంటసాల లేకపోతే తెలుగులో పాటలు లేవు అనుకునేవారట. అప్పట్లో జనం పక్క నుంచి రాకెట్లా దూసుకొచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. అతడి తర్వాత వచ్చింది అనిల్ గోవింద్. అప్పటినుంచి మొన్నటి వరకు అతడు ఏక చక్రాధిపతిలా రాజ్యమేలాడు. తర్వాత చిన్న కుదుపు. రామ్ కే గంటి. పూర్తి పేరు కోగంటి రమణరావో కొడవటి గంటి రామారావో అనే కుర్రవాడు చిన్న ప్రయోగం చేశాడు. ఇళ్లల్లో ఉపయోగించుకునే పరికరాలు, దువ్వెన, చీపురు కట్ట, గ్లాసులో నీళ్లు, వీటిని వాద్యాలుగా ఉపయోగించి చిన్న ప్రయోగం చేశాడు 40 సంవత్సరాల క్రితం. కాస్త పురుషస్వరం మిళితమైన స్త్రీకంఠం కలిగిన ఉషా ఉత్తప్పుని ఎలా ప్రజలు వెర్రిగా ఆదరించారో, ఆడపిల్లలా ఉన్న అతడి నాజూకు కంఠాన్ని అంత విపరీతంగానూ ఆమోదించారు. నెల రోజులు తిరిగేసరికి పాటల ప్రపంచానికి రామ్కే గంటి మగుటం లేని మహారాజైపోయాడు. తెరమరుక్కు వెళ్ళిపోయే స్థితిని, మానసిక వ్యధని తట్టుకోలేక అనిల్ గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 2038లో జరిగింది. మార్పు సహజం, కానీ దాన్ని అంగీకరించడం కష్టం. ఆ మార్పు మనకు సంబంధించిందైతే మరీ కష్టం. భరద్వాజ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి అదే. వరుసగా 3 నవలలు అతడివి ఫ్లాప్ అయ్యాయి. ఆంధ్రదేశపు మొట్టమొదటి మగ ప్రొఫెషనల్ రైటర్ అతడు. 20 సంవత్సరాల క్రితం వరకు భరద్వాజ ఫ్యామిలీ ప్లానింగ్లో పనిచేసేవాడు. క్రీస్తు శకం 2024లో ఏజేపీ ఆంధ్ర జనతా పార్టీ అధికారం నుంచి తప్పుకొని యంగ్ టర్క్స్ అధికారంలోకి వచ్చి 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదని కుటుంబ నియంత్రణని
చట్టబద్ధం చేశాక ఇక ఆ డిపార్ట్మెంట్ అవసరం లేకపోయింది. అతడు ఉద్యోగంలోంచి తొలగించబడి నిరుద్యోగి అయ్యాడు. భరద్వాజ కుటుంబ నియంత్రణ రంగంలో తనకున్న అనుభవంతో ఒక మతం వారు దాన్ని అమలు జరిపి వేరొక మతం వారు జరపకపోతే భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాల గురించి నవల వ్రాశాడు. వేర్వేరు ఆసుపత్రులు తిరిగి ఏ మతం వారు ఎంతమంది ఆపరేషన్లు చేయించుకున్నది లెక్కలు సేకరించాడు. చేయించుకోని వారి కొడుకులు ఈ వరసన పుట్టుకుంటూ పోతే 50 సంవత్సరాల్లో ఏమవుతుంది ఊహించి చదివే వాళ్ళకి ఇదంతా నిజమే కదా అనిపించేలా వ్రాశాడు. ఆ పుస్తకం మార్కెట్లో విడుదలయ్యి కొద్దిగా విజయవంతం కాబోతున్న తరుణంలో ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసింది. దాంతో సంచలనం రేగింది. ఇది జరిగిన 2 నెలలకి కేసు కోర్టుకొచ్చింది. అతడు మతద్వేషాన్ని రెచ్చగొట్టే పనేమీ చేయలేదని, అతడి రచన రాజ్యాంగ విరుద్ధం కాదని కోర్టు అభిప్రాయపడి విడుదల చేసింది. సరిగ్గా అదే సమయానికి అతడి 2వ నవల విడుదలైంది. రాక్ హిల్స్లో ఉన్న ఒక బ్యాంకుని భూగర్భంలోకి ప్రవేశించి ఎలా దొంగతనం చేయవచ్చో విపులీకరించే నవల అది. ఆ నవల రిలీజ్ అయిన 4వ రోజున ఆ బ్యాంకుని సరిగ్గా అలాగే లూటీ చేశారు. దాంతో సంచలనం ప్రారంభమైంది. అది ప్రారంభం. ఆ తర్వాత అతడికి ఎదురు లేకపోయింది. వరుసగా 3, 4, 5 నవలలు సక్సెస్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ తట్టుకోవటానికి అతడు భరద్వాజ మేనేజింగ్ డైరెక్టర్గా ఆంధ్రదేశపు మొట్టమొదటి సాహితీ సంస్థ భరద్వాజ అండ్ కంపెనీ స్థాపించబడింది. ఒక సెక్రటరీ, ఒక డెక్టాఫోన్, 6 గుమస్తాలతో అతడు సాహిత్యాన్ని ప్రొఫెషనలైజ్ చేశాడు. మొదటి దెబ్బ మొన్న అంటే 2042లో తగిలింది. బ్యాట్ పట్టుకుంటే చాలు సెంచరీ చేసి దేశం మొత్తానికి అభిమాన క్రీడాకారుడయి అబ్బాయిల్ని అమ్మాయిల్ని వెర్రెక్కించి తర్వాత వరుసగా ఫెయిల్ అయ్యి 12వ స్థానానికి రిజర్వ్డ్గా తోయబడి ఆడేవాళ్ళకి డ్రింకులు సప్లై చేయడానికి నియమించబడ్డ క్రికెట్ ఆటగాడి మానసిక వ్యధ లాంటిది, వర్ణనాతీతం. భరద్వాజ స్థితి ప్రస్తుతం అలాగే ఉంది. వరుసగా 3 ఫెయిల్యూర్స్ అనుకున్నాడు తనలో. కారు వేగంగా వెళ్తుంది. ట్రాఫిక్ సమస్యని తట్టుకోలేక ఏ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఆ ఆఫీస్కి 2 కిలోమీటర్ల దూరం లోపలే నివసించాలన్న రూల్ పెట్టిన తర్వాత వీధులు చాలా ఖాళీగా ఉంటున్నాయి. అతడు తన ఆఫీస్కి చేరుకునేసరికి 11:15 అయింది. కారు పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. అతడి ఆఫీసు 13వ అంతస్తులో ఉంది. తలుపులు మూసుకుని 13 అన్న బటన్ నొక్కాడు. నెమ్మదిగా లిఫ్ట్ పైకి వెళ్ళటం ప్రారంభించింది. అతడు యథాలాపంగా టీవీ స్క్రీన్ వైపు చూశాడు. వైర్లెస్ వీడియో అది. ఏదో ఇంగ్లీషు సినిమా వస్తుంది. ఒక 45 ఏళ్ల స్త్రీని 15 ఏళ్ల కుర్రవాడు బలాత్కారం చేస్తున్నాడు. ఆ చిత్రం పేరేమిటా అని అతడు ఛానల్ తీసి చూశాడు. రేప్ దాయి మదర్. అంతలో లిఫ్ట్ 5వ అంతస్తులో ఆగింది. ఒక లావుపాటి వ్యక్తి ప్రవేశించాడు. లిఫ్ట్ తిరిగి పైకి కదలడం ప్రారంభించింది. భరద్వాజ జేబు తడిమి అందులో బాల్ పాయింట్ పెన్ ఉండటం చూసి సంతృప్తి చెందాడు. అది పెన్ కమ్ టార్చ్ లైట్ కమ్ వాచ్ కమ్ కారు తాళం కమ్ లేజర్ బీమ్ పిస్టల్ కమ్ ట్రాన్సిస్టర్. ఈ రోజుల్లో ఆయుధం లేకుండా బయట తిరగటం ప్రమాదకరం. ఈ రోజుల్లో లిఫ్టుల్లో చోరీలు మరీ సర్వసాధారణం అయిపోయాయి. అయితే అదృష్టవశాత్తు అప్పుడు ఏమీ జరగలేదు. ఏదో అంతస్తులో లావుపాటి వ్యక్తి వెళ్ళిపోయాడు. 7వ అంతస్తులో లావుపాటి వ్యక్తి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ మళ్ళీ బయలుదేరింది. టీవీలో తల్లిని హత్య చేస్తున్నాడు కొడుకు. ప్రజల టేస్టు మారిందనడానికి అదే గుర్తు. దాదాపు 200 రోజుల నుంచి ఆ చిత్రం
విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ఉంది. భరద్వాజలో మెచ్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. సమస్యల్ని అతడు చర్చించడు. సమస్యకి సమకాలీనతే తప్ప మరో ప్రాముఖ్యత లేదని అతడు నమ్ముతున్నాడు. 300 సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే భార్యని తగులబెట్టేవారట. 200 సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే బొట్టు, అదేదో స్త్రీలకు నుదుట చిన్న మచ్చలా ఉండేదట, దాన్ని తీసేసేవారట. 100 సంవత్సరాల క్రితం మరీ చిత్రం, అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం అని కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చేదట. ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో చదువుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. క్రీస్తు శకం 2006లో ప్రపంచ యుద్ధం అయ్యాక స్త్రీలలో వివాహం పట్ల విముఖత, తల్లిదండ్రుల్లో కూతుళ్లకు పెళ్లి చేయకపోతే తప్పు అనే భావం పోవటం, ఈ 2 పరిణామాలతో ఈ వరకట్నం సమస్య ఊడ్చిపెట్టుకుపోయిందిట. మారుతున్న ప్రజల టేస్ట్కి అనుగుణంగా అతడు కూడా తన రచనల్లో మార్పు తీసుకొస్తూనే ఉన్నాడు. అయినా వరుసగా 3 నవలలు ఫెయిల్ అయ్యాయి అంటే. లిఫ్ట్ 13వ అంతస్తులో ఆగింది. అతడు ఆలోచనల నుంచి తేరుకుని తన ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అతడు తన పర్సనల్ రూమ్లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చోగానే సెక్రటరీ లోపలికొచ్చింది. ఆమె పేరు అహల్య. వయసు 38కి పైగా ఉంటుంది. 42, 36, 42 కొలతలు. ఒకప్పుడు అందంగా ఉండేదేమో, ఇప్పుడు అది లేదు. కానీ వైభవం కోల్పోయిన పూర్వపు ఛాయలు, సౌందర్యపు ఛాయలు అలాగే ఉన్నాయి. అయినా అతడికి దాంతో సంబంధం లేదు. ఆమె తెలివైంది, తన పనులు చక్కగా నిర్వర్తిస్తుంది. అతడికి కావలసింది అంతవరకే. అతడు తన రచనల్లో చాలాసార్లు హీరోలకి అందమైన సెక్రటరీలను సృష్టిస్తూ వచ్చాడు. అది చదివి అదంతా నిజమని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. తెలివైన వాడెవడు తన సెక్రటరీకి ఉండవలసిన ముఖ్య అర్హత అందం అని అనుకోడు. నెల జీతాలకు సరిపడా పని రాబట్టుకోవాలనుకుంటాడు. అందం ఎక్కడన్నా దొరుకుతుంది. కాస్త తెలివితేటలుండి పనిచేసేవాళ్ళు దొరకరు. సాహిత్యానికి నిజ జీవితానికి అదే తేడా. ఆ తేడాని అతడు ఎప్పుడూ గుర్తించుకుంటూనే వచ్చాడు. తనే పాఠకుడిగా తను వ్రాసిన దాన్ని బావున్న చోట ఆనందిస్తూ, బావోని చోట విమర్శించుకుంటూ వచ్చాడు. ఇంతకాలం వరకు అతడి విజయానికి అదే కారణం. ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోవలసిన స్థితి ఏర్పడింది. ఎస్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2:30కి కలుసుకోవచ్చునని అపాయింట్మెంట్ ఇచ్చారు అంది లోపలికి వస్తూ సెక్రటరీ. గుడ్ అన్నాడు. ఎస్ఎస్ఏ అంటే సిచ్యుయేషన్ అండ్ సైకాలజీ అనాలిసిస్ ఇన్స్టిట్యూట్. 4 డాక్టర్లు, 2 పెద్ద పెద్ద మానసిక వైద్య నిపుణులు, లాయర్లు, వ్యాపార విషయాల్లో అనుభవం ఉన్నవాళ్ళు కలిసి దాన్ని 10 సంవత్సరాల క్రితం స్థాపించారు. పెట్టిన అనతి కాలంలోనే అది చాలా పేరు సంపాదించింది. అందులో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వ్యాపారం నుంచి సెక్స్ వరకు, సైకాలజీ నుంచి అస్ట్రాలజీ వరకు ఏ వ్యవహారాన్నైనా విపులంగా విడగొట్టి పరిశీలించి సలహా ఇవ్వగలరు. ఫీజు మాత్రం 5 అంకెల్లో ఉంటుంది. అది అతనికి ఒక సమస్య కాదు. ఎస్ఎస్ఏ నుంచి అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకడం అదృష్టమే. ఇన్స్టిట్యూట్ ఫర్ సిచ్యుయేషన్ అండ్ సైకాలజీ అనాలిసిస్. సోలార్ కాంతి రేడియం బోర్డు మీద పడి అందంగా మెరుస్తూ ఉంది. మీరేనా భరద్వాజ అని అడిగింది రిసెప్షనిస్ట్. అతడు తల ఊపాడు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి ముందు పెడుతూ, మీరు ఈరోజు వస్తారని అపాయింట్మెంట్ చార్ట్లో చూసి ఇది తెచ్చుకున్నాను అంది. ఆమె కంఠంలో థ్రిల్ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. అతడు నవ్వుతూ అందులో సంతకం చేశాడు. అంతలో లోపల నుంచి పిలిపొచ్చింది. అతడు ఛాంబర్లోకి ప్రవేశించాడు.
ఎస్ఎస్ఏ మేనేజింగ్ డైరెక్టర్ లోపల కూర్చుని ఉన్నాడు. 2 నిమిషాల పాటు మామూలు సంభాషణ జరిగాక విషయంలోకి వస్తూ అన్నాడు. మిస్టర్ భరద్వాజ, మీ అప్లికేషను, మీ సమస్య అంతా మా కమిటీ ముందు పెట్టాము. చాలా చిత్రమైన సమస్య మీది. అయినా దీన్ని పరిష్కరించగలమని మేము అనుకుంటున్నాం. పరిష్కరించడం అంటే తప్పు ఎక్కడుందో చెప్పడం మాత్రమే. దాన్ని ఎలా సరిచేసుకోవచ్చో వీలైనంత వరకు సూచిస్తాం. అంతవరకే మా పని. భరద్వాజ తల ఊపాడు. మీ సమస్యని ముందు అనలైజ్ చెయ్యాలి. దానికి తమ తమ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు మిమ్మల్ని, మీ రచనల్ని పరిశీలిస్తారు. ఒక డాక్టర్ మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని పరీక్షిస్తాడు. మరో లిటరరీ ఎక్స్పర్ట్ ప్రస్తుతం సాహిత్యం ఎలా ఉందో పరిశీలించి మాకు నివేదిక అందజేస్తాడు. ఒక సోషియాలజిస్ట్ పూర్వ రచనలకి ఇప్పటి వాటికి తేడా గురించి రిపోర్ట్ అందజేస్తాడు. 2-3 మనుషుల్ని నియమించాలి. ప్రజల అభిరుచి మీద వీళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి. వాళ్ళ కోసం ప్రశ్నోత్తరాల పట్టిక ఒకటి తయారు చేయాలి. చాలా పెద్ద పని ఇది. మొత్తం అంతా పూర్తయి రిపోర్ట్ ఇవ్వడానికి 2 నెలలు పట్టొచ్చు. మా ఫీజు 50,000. భరద్వాజ తల ఊపాడు. ఫీజు ఎక్కువే కానీ ఎస్ఎస్ఏ సామాన్యమైనది కాదు. ఎండి అన్నాడు. డాక్టర్ కీర్తి మిమ్మల్ని మొదట పరిశీలిస్తారు. కీర్తి సైకాలజీలో ప్రొఫెసర్, సోషియాలజీలో కూడా ప్రవేశం ఉంది. అన్నట్టు మీరు మీ రచనలన్నింటినీ 2 కాపీలు చొప్పున పంపగలరా అని అంటుండగా కీర్తి ప్రవేశించాడు. స్విచ్ ఆఫ్ చేయగానే గది అంతా చీకటయింది. మరొకటి వేయగానే బలమైన కాంతి కిరణం వచ్చి భరద్వాజ మొహం మీద పడింది. అతడు కళ్ళు చిట్లించాడు. కీర్తి లైట్ వెలుతురు సరిచేస్తూ, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. నేను అడిగే ప్రశ్నలకి పెద్దగా ఆలోచించకుండా మనసుకు తోచిన సమాధానాలు చెప్తూ పొండి అన్నాడు. భరద్వాజ మాట్లాడలేదు. తర్వాత ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. మీరు రచనలు ఎప్పుడు ప్రారంభించారు? మీకు బాగా నచ్చిన మీ రచన ఏమిటి? ఇలాంటి మామూలు ప్రశ్నలతో మొదలుపెట్టి క్రమంగా లోతుకు వెళ్ళాడు. భరద్వాజ కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ, ఒక్కసారి లైట్లు వేస్తారా అని అడిగాడు. కీర్తి అతడి కోరికకి ఆశ్చర్యపోతూ వెళ్ళి అన్ని లైట్లు వేశాడు. గది ప్రకాశవంతమైంది. కళ్ళు చిట్లిస్తూ, మీరు కోరుకునే ప్రశాంతతలోకి నేను వెళ్ళలేకపోతున్నాను డాక్టర్. నిజాయితీగా చెప్తున్నా కూడా మనసులో ఈ సమాధానం కరెక్టేనా, మరొకసారి ఆలోచించి చెప్పాలా లాంటి సందిగ్ధత కలుగుతూ ఉంది అన్నాడు. కీర్తి కొద్దిగా దెబ్బతిన్నట్టు కనబడింది. అవును డాక్టర్, మీరు మొదటి ప్రశ్నగా రచనలు ఎప్పుడు ప్రారంభించారు అని అడగగానే ఈ విషయం అప్లికేషన్లో వ్రాశాను కదా, అయినా ఎందుకు అడుగుతున్నాడు? కేవలం నన్ను ట్రాన్స్లోకి పంపడానికే సుమా అనుకున్నాను. కీర్తి నవ్వాడు. మీరు రచయిత కదా, దీనికి మీరెలా వివరణ ఇస్తారు చెప్పండి. అనుభూతిని అనుభవించడం కన్నా పరిశీలించడం ఎక్కువ అవటం వల్ల అనుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న కీర్తి మొదలుపెట్టాడు. అడగండి డాక్టర్. సెక్స్ పట్ల మీ ప్రవర్తన, భావాలు ఎలా ఉంటాయి? భరద్వాజ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? మామూలుగా తేలిక ప్రశ్నలతో మొదలుపెట్టారు. అది పని చేయకపోవడంతో ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నలోనే నా మనసుని షార్టర్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు, అవునా? ప్రతి క్షణం అవతల వారి మనసులో ఏముంది అని ఆలోచించటం, ఏముంది అని ఆలోచించటం మాని మీ మనసులోకి మీరు ప్రవేశిస్తారా? మందలిస్తున్నట్టు అన్నాడు. సారీ డాక్టర్. కీర్తి మరింత మందు ఎక్కిస్తుండగా భరద్వాజకి బాహ్య స్పృహ పూర్తిగా పోయింది. మత్తుగా అతడి ప్రశ్నలకి జవాబు చెప్పసాగాడు. దాదాపు నెల గడిచింది. ఎస్ఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారో అతడికి తెలియదు. కీర్తి అతడిని పరీక్షించాక ఇంకో 2 అతడి దగ్గర మరో కోణంలో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అతడి జీవితంలో ముఖ్య సంఘటనలు కూడా వాళ్ళు అడిగారు. ఎవ్వరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలు కూడా కీర్తికి అతడు చెప్పాడు. అలా చెప్పటం భరద్వాజకి ఇష్టం లేదు. కానీ కీర్తి కారణాలు వివరించాక
కన్విన్స్ అయ్యాడు. రచయిత మీద గతం తాలూకు సంఘటనల ప్రభావం, అతని చుట్టూ చాలా కాలంగా పేరుకుని ఉన్న వాతావరణం, మనసు మీద అనుభవాల ముద్రలు, స్నేహితుల ప్రభావం ఇవన్నీ సంయుక్తంగా కలిసి పనిచేసి అతడి రచనని శాసిస్తాయి. అందుకే రచయిత మాటి మాటికి తన స్నేహితుల్ని మారుస్తాడు. ఈరోజు నేను వ్రాయలేను, నాకు మూడ్ లేదు అని ప్రొఫెషనల్ రైటర్ ఎవ్వరు అనడు. అలా అంటే అతడు ప్రొఫెషనల్ రైటర్ కానే కాదన్నమాట. అవసరం వస్తే సినిమా క్యూలో నిలబడి కూడా అతడు వ్రాయగలిగి ఉండాలి. ఈ విధమైన తాత్కాలికమైన మూడ్ ప్రభావం రచయితల మీద ఉండకపోయినా దీర్ఘకాల పరిస్థితుల ప్రభావం మాత్రం పడి తీరుతుంది. తన మీద తనకే జాలి, సమాజం మీద కసి, ఒక సిద్ధాంతం పట్ల విపరీతమైన ఆప్యాయత ఇలాంటివి మాత్రం ఏర్పడతాయి. భరద్వాజ్ అన్నాడు, ఒక్కసారి అలాంటి ఉచ్చుల్లో ఇరుక్కున్నాక రచయిత మనసు నుంచి వెలువడే తరంగాలకి, పాఠకులు ఆశించే తరంగాల ఈ వైబ్రేషన్స్కి సామీప్యం కుదరనప్పుడు రచయిత క్రమక్రమంగా పాఠకులకి దూరమవుతాడు. అవును, రచయిత తమకిక కొత్తగా చెప్పేది ఏదీ లేదని పాఠకులు గ్రహించాక అతడిని వదిలేస్తారు. ఇప్పటి పాఠకులు మరీ సెన్సిటివ్ అయిపోయారు. పూర్వకాలం అలా ఉండేది కాదు. ఒకే వస్తువు రకరకాల మూసల్లో పోస్తే చదివేవారు. ఆ రోజుల్లో ఒకే జేమ్స్ బాండ్ కథ 16 సినిమాలుగా వస్తే విరగబడి చూశారట. ఇప్పుడు అలా కాదు. సూపర్ బాండ్ చిత్రాలు రెండో చిత్రం నుంచి ఫెయిల్ అయ్యాయి. రోబో మీద వచ్చిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి అన్నాడు భరద్వాజ. ఇంత జాగ్రత్తగా ఉన్నా మీ ఓటమికి కారణం ఏమిటి? భరద్వాజ నవ్వేశాడు. అది కనుక్కోవలసింది మీరు. కీర్తి కూడా నవ్వేసి నిజమే అన్నాడు. తర్వాత ఇద్దరూ భరద్వాజ ఆఫీస్కి వెళ్ళారు. రచనా వ్యాసంగం మీద రకరకాల పద్ధతుల్లో తను పెట్టే పెట్టుబడిని అతడు ఆ డాక్టర్కి సూచించాడు. తన సిబ్బందిని పరిచయం చేశాడు. చివరికి ఇద్దరు ఒక గది దగ్గరకు వచ్చారు. దానికి తాళం వేసింది. కీర్తి అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అది నా పర్సనల్ గది అన్నాడు భరద్వాజ. దయచేసి దాన్ని తెరవమని అడగొద్దు. నా రచనలకి దానికి ఏ సంబంధమూ లేదని మాత్రం హామీ ఇస్తున్నాను. కీర్తి ఏదో అడగబోయి తటపటాయించి సరే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి కదిలాడు. నడుస్తూ ఉంటే, పూర్వం జానపద కథల్లో రాజకుమార్తె రాజకుమారుడితో ఏ గదిలోకైనా వెళ్ళు కానీ ఆ ఒక్క గదిలోకి మాత్రం వెళ్ళకు అనేదట. అలాంటి గది కాదు కదా ఇది అన్నాడు. భరద్వాజ నవ్వి కాదు అలాంటిదేమీ కాదు అన్నాడు. అతడి భార్య, కూతురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. భరద్వాజ కూతురికి 24 ఏళ్ళు ఉంటాయి. ఏదో ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తూ ఉంది. ఆమె మంచి అమ్మాయి. నెల జీతం అంతా తీసుకొచ్చి ఇంట్లో ఇస్తుంది. అతడి కొడుకు కూడా అతడితోనే ఉంటాడు. చాలా తక్కువ కుటుంబాలకే ఈ అదృష్టం దొరుకుతుందని అతడిచ్చిన డిన్నర్ పార్టీల్లో చాలామంది వాళ్ళని పొగుడుతారు. అతడి కొడుకులు ఇద్దరూ మంచి క్రమశిక్షణతో పెరిగారు. చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండటం వల్ల వారికి ఆ శిక్షణ వచ్చింది. పెద్ద కొడుకు మాత్రం చదువుకునే రోజుల్లో ఎందుకో మానసిక వ్యధకి, డిప్రెషన్కి గురి అయ్యి డ్రగ్స్కి అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజుల్లో అంటే 20-25 ప్రాంతంలో ఈ డిప్రెషన్ యువకుల్లో మహమ్మారిలా వ్యాపించి చాలామంది నల్లుల్లా మాడిపోయారు. ఈ ఆత్మహత్యలకి కారణం అన్వేషించడం కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కానీ అంతలో వాటంతట అవే తగ్గిపోవడంతో ఆ ఫైలు మూలపడింది. ఇప్పటికీ అది ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు. అదే కథాంశంగా అతడు ఆ రోజుల్లో వ్రాసిన నా హత్యకి హంతకుడు అన్న నవల సూపర్ హిట్ అయింది. అతడు వ్రాసిన గొప్ప రచనల్లో అది ఒకటి అని ఇప్పటికీ విమర్శకులు చెప్పుకుంటారు. రెండో కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్. అదే ఊర్లో 50 మైళ్ళ దూరంలో ఉన్న ఒక కాలేజీలో పనిచేస్తున్నాడు. విద్యార్థులు ఆయుధాలతో క్లాసుల్లోకి ప్రవేశించకుండా వెతికి చూసే బాధ్యత అతడిది. ఏమైనా ముఠాలతో, మాఫియా ముఠాలతో వారికి సంబంధం ఉందేమో
చూడవలసిన పని కూడా అతడిదే అవడంతో అతడి దినచర్య క్రమబద్ధంగా ఉండదు. అసలు ఆ రోజు గొప్పతనం కనీసం ముగ్గురు కలిసి భోజనం చేయటం. అతడి భార్య CVT సంస్థల్లో పనిచేస్తూ ఉంది. దారుణమైన నష్టాలతో స్నేహిరంగం మూతపడే స్థితిలో సినిమా, టీవీ, వీడియో యజమానులకు ఒప్పందం కుదిరాక ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్క సినిమా వేసే పద్ధతి పోయి అన్ని సినిమా హాళ్లలోనూ ఒకరోజు ఒకే సినిమా వేసే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రతి హాల్లోనూ ఒక ప్రొజెక్టర్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సర్క్యూట్ వీడియో ద్వారా ఒక చోట నుంచే అన్ని సినిమా హాళ్లకు చిత్రాన్ని పంపే వీలు కలిగింది. దాంతో చిత్ర నిర్మాణాల సంఖ్య బాగా తగ్గిపోయినా పరిశ్రమ కనీసం బ్రతికి బట్ట కట్టగలిగింది. ఎప్పుడు బోరు సినిమాలే వేస్తారే మమ్మీ అంది కూతురు. వాళ్ళేం తీస్తే అవి వెయ్యాలి. పోటీ తగ్గిపోయాక తక్కువ ఖర్చుతో మరీ దారుణమైన చిత్రాలు నిర్మిస్తున్నారు అంది తల్లి. భరద్వాజ మౌనంగా వాళ్ళ మాటలు వింటూ భోజనం పూర్తి చేశాడు. అతడు తన గదిలోకి వస్తూ వెనుకే కూతురు కూడా రావటం గమనించాడు. ఆగి ఏమిటన్నట్టు చూశాడు. ఆ అమ్మాయి కొద్దిగా తడపటాయించి, నాకు కొద్దిగా డబ్బు కావాలి అంది. ఎందుకు? అబార్షన్కి. అతడు కాస్త షాక్ అయి ఆశ్చర్యంగా, ఎందుకంత బాధ్యతారహితంగా ప్రవర్తించావు అని అడిగాడు ఇంగ్లీష్లో. తను వెసెక్టమైజ్డ్ అని చెప్పాడు. దాంతో THT గురించి ఒత్తిడి చేయలేదు అంది కూతురు తండ్రితో. తను వెసెక్టమీ చేయించుకున్నాను అని చెప్పాడు. దాంతో THT గురించి ఒత్తిడి చేయలేదు అంది కూతురు తండ్రితో. భరద్వాజ వెంటనే మాట్లాడకుండా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు నచ్చ చెబుతున్నట్టు. ఆమె తల ఊపింది. మళ్ళీ అతడే, నేను చూస్తాలే, నీకు ఆసుపత్రుల గురించి అంతగా తెలియదు అన్నాడు. ఆమె మొహం విప్పారింది. ఎంతైనా చిన్నపిల్ల. థ్యాంక్ యూ డాడీ అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతడు ఈ వార్తని భార్యకి చెప్పాడు. నువ్వు ఒకరోజు సెలవు పెట్టాలి. ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది కదా. ఈ వారం వద్దు, వచ్చే వారం పెట్టుకుందాం. ముందు చెప్పకుండా సెలవు అడిగితే ఒప్పుకోరు. అయినా THT గురించి జాగ్రత్త తీసుకోకుండా ఇలా ఎందుకు చేసిందట? వాడు ఆపరేటెడ్ అని చెప్పాడట. ఈ కాలంలో ఆపరేషన్లు ఎవరు చేయించుకుంటున్నారు? ఇక దాని గురించి తనతో ఏమి అనకు. అనవసరంగా ఖర్చు పెంచానని అది ఇప్పటికే బాధపడుతూ ఉండొచ్చు అన్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. అట్నుంచి కొడుకు, నాకు కంగ్రాట్స్ చెప్పాలి ఫాదర్. ఇక్కడ ఫుట్ నోట్లో THT గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, దాన్ని చదువుతాను. శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ టెంపరేచర్లోనే వీర్యం సజీవంగా ఉంటుంది. అందుకే పురుషుడి శరీరం నుంచి వృషణాలు కాస్త దూరంగా ఉంటాయి. రతికి ముందు కొన్ని పద్ధతుల ద్వారా వాటిలో ఉష్ణం కలిగించి సంతానోత్పత్తిని అరికట్టవచ్చునని కనుక్కున్నాక కుటుంబ నియంత్రణ సులభమైంది. అదే టెస్టికల్ హీటింగ్ టెక్నిక్, THT. ఇంతలో ఫోన్ మ్రోగింది. అట్నుంచి కొడుకు, నాకు కంగ్రాట్స్ చెప్పాలి ఫాదర్. ఎందుకు? ముందు చెప్పు. కంగ్రాట్స్ ఎందుకు? స్టూడెంట్స్లో అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ని పట్టుకున్నాను. త్వరలోనే మెడల్ కూడా నాకు ప్రకటించబోతుంది డిపార్ట్మెంట్. నిజంగా కంగ్రాచులేషన్స్ మై బాయ్, సంతోషంగా అన్నాడు భరద్వాజ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు నువ్వు? ఆసుపత్రి నుంచి ఫాదర్. ఎన్కౌంటర్లో కాలికి బుల్లెట్ తగిలింది. ఆహా, నువ్వేమీ కంగారు పడిన అవసరం లేదు. బుల్లెట్ లోపల లేదు, చిన్న బ్యాండేజ్ వేశారు. 4-5 గంటలు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చునంట. అమ్మకు కూడా చెప్పకు. స్టేషన్లో కాస్త పనుంది, అది చూసుకుని రాత్రికి మామూలుగా ఇంటికి వచ్చేస్తాను. పోతే ఫాదర్, ఇప్పుడే పోలీస్ కమిషనర్. కొడుకు చెప్పిన వార్త తాలూకు షాక్ నుంచి అప్పటికి తేరుకున్న భరద్వాజ, నువ్వింకేమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను అన్నాడు. నువ్వు ఇలా కంగారు పడతావని నేనే స్వయంగా ఫోన్ చేశాను. ప్రమాదమేమీ లేదు. ఇంకొక 2 గంటల్లో ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను కూడా. నేనిప్పుడు నిన్ను చూడటానికి వస్తున్నది నీకు ప్రమాదం జరిగిందని కాదు.
ఈ వంకనన్నా నీతో 1-2 గంటలు గడపొచ్చునని. నో మై బాయ్, మనిద్దరం ఒకరినొకరు చూసుకొని 15 రోజులు పైగా అయింది అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు కొడుకు. కొడుకు చెప్పినట్టే గాయం అంత పెద్దది కాదు. కుర్చీ లాక్కుని సరిగ్గా కూర్చుంటూ కొడుకు వైపుకు పరీక్షగా చూశాడు భరద్వాజ. రచనా వ్యాసంగానికి అతడు పూర్తిగా ఆఫీస్ని వినియోగించడం మొదలుపెట్టాక రాత్రిళ్ళు అక్కడే ఆలస్యం అవుతూ ఉంది. పొద్దున్న పూట అతడు లేచేసరికి కొడుకు బయలుదేరి వెళ్ళిపోతాడు. వర్తమాన ప్రపంచంలో ఒకరినొకరు చూసుకొని కుటుంబ సభ్యులు చాలా దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు. అతడు ఒక విధంగా అదృష్టవంతుడు. కనీసం కొడుకు అతడితో కలిసి ఉంటున్నాడు. అసలు ఎలా జరిగింది? కొడుకు ఏదో చెప్పబోతూ ఉంటే బయట అలికిడి వినిపించింది. బూట్ల చప్పుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ హడావిడిగా లోపలికొచ్చాడు. 6 అడుగుల ఎత్తు, గుబురు మీసాలు, అచ్చు పోలీస్ ఆఫీసర్ లాగానే ఉన్నాడు. డిపార్ట్మెంట్ తాలూకు అత్యంత ఉన్నత స్థాయి అధికారి తనని చూడటానికి స్వయంగా రావటం వల్ల కలిగే సంతోషంతో కొడుకు ముఖం వెలిగిపోవటాన్ని భరద్వాజ గుర్తించాడు. పక్క మీద నుంచి లేవబోతున్న అతన్ని కూర్చో కూర్చో అంటూ వారించాడు కమిషనర్. మా ఫాదర్ అని పరిచయం చేశాడు. కమిషనర్ చాలా క్యాజువల్గా భరద్వాజ్ వైపు తిరిగాడు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. బాగా పట్టుకున్నావోయ్ వాళ్ళని, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అసలేం జరిగింది? భరద్వాజ్ అడిగాడు. మామూలుగానే స్టూడెంట్స్ని ఒక్కొక్కరిని పరీక్షించి లోపలికి పంపుతున్నాను. ఒకటి జేబులో డ్రగ్ దొరికింది. అయినా చూడనట్టు లోపలికి పంపి సాయంత్రం కాలేజీ వదిలాక అతన్ని వెంబడించాను. పెద్దగా అనుభవం లేకపోవడంతో సులభంగా వివరాలు ఇచ్చేశాడు. ఒకరిద్దరిని షూట్ చేసేసరికి మిగతా వాళ్ళు లొంగిపోయారు. మార్వలస్ అన్నాడు కమిషనర్. అతడు చాలా అల్ప సంతోషిలా కనిపించాడు భరద్వాజకి. పోలీస్ డిపార్ట్మెంట్లో అలా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళు కనిపించటం అరుదు. వాళ్ళు నీ మీద ఏమీ కసి పెట్టుకోరుగా అని అడిగాడు కొడుకుని భరద్వాజ. వాళ్ళ బిగ్గరగా నవ్వాడు కమిషనర్. కేవలం పులివన్నె మేకలు. జేబులో కత్తులు పిస్తోళ్ళు ఉంటాయి కానీ కాస్త గొడవైతే పరిగెడతారు. చదువుకునే స్టూడెంట్స్కి అసలు ఈ కత్తులు కటార్లు ఎందుకు? భరద్వాజ స్వాగతంగా అన్నాడు. దానికోసం ప్రతి కాలేజ్ దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండటం, ఎలక్ట్రానిక్ కంప్యూటర్తో ప్రతివాడిని పరీక్షించడం, మనం చాలా సిగ్గుపడాలి. కాలేజీలన్నింటినీ ఊరి చివర దూరంగా పెట్టేసి కుర్రాళ్ళని హాస్టల్స్లో ఉంచడం కంపల్సరీ చేసి స్టూడెంట్స్కి మిగతా ప్రపంచానికి లింకు తెగ్గొట్టేస్తే కానీ లాభం లేదు. కమిషనర్ కల్పించుకొని అప్పటి ప్రెసిడెంట్ వరుణ్ గాంధీ సూచించినట్టు 16వ నుంచి 18వ వరకు మిలిటరీలో పనిచేయడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి చేసినా బాగుండేది. మిలిటరీ జీవితం మనిషిని రాటుదేల్చి ఎన్నో భ్రాంతుల్ని పోగొడుతుంది. ఈ ఫ్యాషన్సు, సూడో రౌడీ చేష్టలు, ప్రాంతీయతత్వం ఇవన్నీ పోయి విశాల దృక్పథం అలవాటవుతుంది. నిజమైన కష్టం అంటే ఏమిటో తెలియకపోవటం చేతే విద్యార్థులు ఇలా తయారవుతున్నారని నా ఉద్దేశం అన్నాడు ఆవేశంగా. అంతలో కొడుకు అతడి వైపు తిరిగి, అన్నట్టు ఫాదర్, ఇదంతా తీసుకొని నువ్వు ఒక రచన ఎందుకు చేయకూడదు అన్నాడు. భరద్వాజ ఏదో సమాధానం చెప్పబోయేటంతలో, మీరు రచయిత అని అడిగాడు కమిషనర్. అవును సార్. నాన్న పేరు మీరు వినే ఉంటారు, భరద్వాజ. అతడి ముఖంలో ఆకస్మికంగా మార్పొచ్చింది. కమిషనర్ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం నిండిన కంఠంతో వాట్ అని అరిచాడు. పోలీస్ కమిషనర్కి సాహిత్యాభిలాష ఉండటం ఆశ్చర్యకరమే అయినా పులివన్నె మేక, ప్రాంతీయతత్వం లాంటి పదాలు ఉపయోగించడంతో ఇప్పుడు అర్థమైంది. అతడిది మామూలు మెప్పుకోలు కాదని, నిజంగానే చాలా ఇంట్రెస్ట్తో తన రచనల్ని చదివాడని మాటల సందర్భంలో తెలిసింది. మొత్తం మీద అది చాలా గొప్ప అనుభవం. కొంచెంసేపు మాట్లాడాక కమిషనర్ లేచాడు. భరద్వాజ కూడా కొడుకు చెప్పి తను లేచాడు. మీరేటు? భరద్వాజ చెప్పాడు. నేను అటే, రండి నా కారులో వెళ్దాం, మీది నా డ్రైవర్ తీసుకొస్తాడు. భరద్వాజ ఆశ్చర్యపోయినా పైకి ప్రకటించకుండా తల ఊపాడు. ఇద్దరూ కారులో బయలుదేరారు. మిస్టర్ భరద్వాజ,
మిమ్మల్ని ఇలా నాతో తీసుకురావటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. డ్రైవ్ చేస్తూ అన్నాడు కమిషనర్. అతడు మాట్లాడలేదు. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని రహస్యంగా ఉంచాలి. భరద్వాజ విస్మయంగా అతడి వైపు చూసి తప్పకుండా అన్నాడు. ప్రామిస్? అంత ప్రామిస్ తీసుకుని మరీ చెప్పే విషయం ఏమిటా అని అనుకుంటూ భరద్వాజ తల ఊపాడు. కమిషనర్ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఊరుకొని నెమ్మదిగా అన్నాడు. ఫ్రాన్స్కి రష్యాకి మధ్య చర్చలు జరుగుతున్నట్టు మీకు తెలుసు కదా? ఇప్పుడేగా దాని గురించి మాట్లాడుకున్నాం. అవును, అవి ఒక కొలిక్కి రావటం లేదు. దానికి కారణం మన దేశమే, ముఖ్యంగా శ్రీలంక విషయం. భరద్వాజ మాట్లాడలేదు. భారతదేశపు సంయుక్త రాష్ట్రాలన్నిటికీ యురేనియం సరఫరా చేసే ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలా అని 2010లో చర్చ వచ్చినప్పుడు మన రాష్ట్రంలోనే దాన్ని స్థాపించాలని అనుకున్నారు. అవును, దేశం నడిబొడ్డులో ఉంటుంది, సముద్రానికి దూరంగా శత్రుభయం లేకుండా ఉంటుంది కాబట్టి అని అతడు ఆగాడు. అదే ఈరోజు మన ఉనికికి ప్రమాదం కాబోతూ ఉంది భరద్వాజ. శ్రీలంక విషయంలో మన దేశపు పట్టుదలని కొద్దిగా సడలించడం కోసం ఫ్రాన్స్ మన దేశాన్ని కాస్త బెదిరించదలుచుకుంది. దానికి రంగస్థలంగా దేశపు నడిబొడ్డు అయిన మన రాష్ట్రాన్ని ఎంచుకుంది. మన యురేనియం ఫ్యాక్టరీ మీద రేపే న్యూక్లియర్ బాంబు ప్రయోగించబోతూ ఉంది. వెళ్ళిపోండి భరద్వాజ, ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళిపోండి. వెన్ను ఒక్కసారిగా జలదలించి భరద్వాజ నిటారుగా అయ్యాడు. చప్పున తల ఎత్తి కమిషనర్ వైపు చూశాడు. ఎయిర్ కండిషన్ కారులో కూడా అతడి నుదుటి మీద నుంచి చెమట పాయిలా కారుతూ ఉంది. ఇదంతా నిజమేనా అని అడిగాడు తడారిన గొంతుతో. రష్యా ఫ్రాన్స్ చర్చలు భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2-3 గంటలకు మధ్య ముగుస్తాయి. ఫ్రాన్స్ విమానాలు ఆ తర్వాత 1 గంటలో బయలుదేరతాయి. రేపొద్దున ఉషోదయాన్ని చూడటానికి దేశంలో ఎవ్వరూ మిగలరు. ఆంధ్రదేశంలో ఎవ్వరూ మిగలరు. ఇంత మారణ హోమం జరగబోతుంటే ఏమీ పట్టనట్టు అందరూ ఇలానే ఉన్నారేమిటి? ఎవరికి తెలియదు భరద్వాజ. కేవలం పై స్థాయిలో ఉన్న కొద్దిమంది ప్రముఖులకే తెలుసు. వాళ్ళెవరూ ప్రస్తుతం రాష్ట్రంలో లేరు. భరద్వాజ కళ్ళ ముందు ఏదో మెరిసినట్టయింది. అవును, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సెనేట్ మెంబర్లు అందరూ ఏదో ఒక పని కల్పించుకొని ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా రహస్యంగా. చాప కింద నీరులా ఈ వార్త నెమ్మదిగా ప్రాకుతుందన్నమాట. మరి అందరికీ చెప్పి అంటూ ఏదో అనబోయి మధ్యలో ఆగిపోయాడు. తన ప్రశ్న తనకే అసంబద్ధంగా అనిపించింది. ఈ వార్త అందరికీ తెలిస్తే విమానాలు, కార్లు అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇంత గొడవ జరిగాక ఫ్రాన్సు తన లక్ష్యాన్ని కాస్త ప్రక్కకి మార్చుకోవచ్చు కూడా. అందుకే తెలిసిన వాళ్ళు తెలిసినట్టు అక్కడి నుంచి నిశ్శబ్దంగా తప్పుకోవటం మంచిది. వాళ్ళు బాంబింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఈ వార్త మీరు మాత్రం ఎక్కడ అనకండి. ఎంత దగ్గర వాళ్ళకు కూడా చెప్పకండి. కేవలం మీరు మీ కుటుంబం కారు వేసుకొని వెళ్ళిపోండి. ఈ ప్రామిస్ మీరు నాకు చేశారు. అవును అన్నాడు భరద్వాజ. అతని మనసు ఎక్కడో ఉంది. తనతో పాటు ఏం తీసుకెళ్ళొచ్చు? తన కుటుంబం నలుగురు కాక. ఫ్రాన్స్ బహుశా 5 మెగాటన్ బాంబు వేస్తుందని అనుకుంటున్నారు. అంతకన్నా తక్కువే ఉపయోగించవచ్చు కూడా. మనం ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తే మంచిది. 6 గంటల వార్తల్లో చర్చలు ఫలించినట్టు రేడియోలో రాకపోతే వెంటనే బయలుదేరాలి. గంటకి 100 కిలోమీటర్లు వేసుకున్న తెల్లారేసరికి 1000 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అది చాలనుకుంటున్నాను. మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఉత్తరం వైపు. థ్యాంక్ యూ నాకు ఈ విషయం చెప్పినందుకు. తన కారులో అతడు ఆఫీస్ వైపు బయలుదేరాడు. అసలు కమిషనర్ చెప్పిన వార్తే ఒక పెద్ద బాంబులా ఉంది. అది వినగానే మనసంతా స్తబ్దంగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు అతడికి స్థిరాస్తులు ఏమీ లేవు. అలా ఉన్న వాళ్ళ బాధ అర్థం చేసుకోగలడు. న్యూక్లియర్ బాంబు పేలితే ఏం జరుగుతుందో అతడికి తెలుసు. 3వ ప్రపంచ యుద్ధం కాలం నాటికి అతడు చాలా చిన్నవాడు. అయినా ఆ జ్ఞాపకాలన్నీ అతడు మనసులో సజీవ స్మృతులుగా చిత్రించబడి ఉన్నాయి. అతడికే కాదు,
ఆ తరానికంతా అదో మర్చిపోలేని పీడకల. చికాగో నగరం మీద ప్రయోగించబడినది 20 మెగాటన్నుల బాంబు. ఒక వేసవి కాలపు ఉదయం వీధులన్నీ కార్లతోనూ మిగతా వాహనాలతోనూ కిక్కిరిసి ఉన్నాయి. ఫుట్పాత్ల మీద జనం హడావిడిగా నడిచి వెళ్తున్నారు. జరగబోయే ప్రమాదం ఎవరికీ తెలిసినట్లేదు. సరిగ్గా 11:27 యాడమ్స్ ప్రాంతంలో లాజర్లీ దగ్గర భూమికి సరిగ్గా 60 అడుగుల ఎత్తులో ఆ న్యూక్లియర్ బాంబు విస్ఫోటనం చెందింది. నిమిషంలో 1,00,000 వంతు కాలంలో అక్కడ టెంపరేచర్ 150 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్కి పెరిగింది. సూర్యుడి నడిబొడ్డున ఉండే ఉష్ణోగ్రతకి ఇది 4 రెట్లు. అది పేలిన 2 సెకండ్లకి ఆ పేలుడు తాలూకు చప్పుడుతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. కానీ దాన్ని వినటానికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతకుముందే చచ్చిపోయారు. హిరోషిమా మీద 1945లో వేసిన బాంబు కంటే ఈ బాంబు 1500 రెట్లు పెద్దది. అది పడిన చోట మైలు వెడల్పు 600 అడుగుల లోతు ఉన్న గొయ్యి ఏర్పడింది. పేలిన బాంబు భూమి మీదకు జారుతూ ఉన్నప్పుడు ఒక మండుతున్న అగ్నిగోళం దిగుతున్నట్టు అనిపించింది. అక్కడికి 100 మైళ్ళ దూరంలో వెళ్తున్న విమానంలోని సిబ్బంది ఆ వెలుతుర్ని చూసి ఆ ఫ్లాష్ భరించలేక ముందు అంధులైపోయారు. తర్వాత 2 క్షణాలకి చచ్చిపోయారు. అందరికన్నా అదృష్టవంతులు చికాగో నగర వాసులు. వాళ్ళు ఏం జరిగిందో తెలియకుండా, కనీసం ధ్వని కూడా వినిపించకముందే బూడిద కూడా మిగలకుండా నిష్క్రమించారు. వారితో పాటే రెప్పపాటుకున్న తక్కువ కాలంలో ఆ నగరంలోని ఆకాశాన్నంటే భవనాలు, రోడ్లు, వంతెనలు, ఇనుము, ఉక్కు, వేల టన్నుల మట్టి అంతా అక్కడికక్కడే క్షణంలో ఆవిరైపోయాయి. కనీసం గుర్తు కూడా మిగల్లేదు. మొత్తం మరణాల సంఖ్య 160 మిలియన్లు, 16 కోట్లు ఉంటుందని అంచనా. అది అమెరికా జనాభాలో 3వ వంతు. సమయానికి యుఎస్ఓ కలుగజేసుకోకపోతే భూమి మీద మానవ జాతి అంతరించి ఉండేది. యుద్ధం ముగిసిన 30 సంవత్సరాలకి 2036లో అతడు ఆ వస్తువు కథాంశంగా మూడోసారి మంటలు అన్న నవల వ్రాశాడు. అది ఇంగ్లీష్లోకి అనువదింపబడి 1 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయింది. కానీ దురదృష్టవశాత్తు అనువాదకుడి అగ్రిమెంట్లో ఏదో లోపం ఉండటం వల్ల రావాల్సిన రాయల్టీ రాలేదు. అది వేరే సంగతి. ఇప్పుడు 4వసారి మంటలు అన్న నవల వ్రాయటానికి తను ఉండడా? అంత టెన్షన్లోనూ అతడికి నవ్వు వచ్చింది. టైం చూసుకున్నాడు. 2 దాటింది. ఇంకా 4 గంటల టైం ఉంది. సెక్యూరిటీలని డబ్బుగా మార్చుకోవాలి. తాము మొత్తం 4 ఇదిగాక తీసుకెళ్లవలసిన వస్తువులన్నింటినీ సర్దుకోవాలి. అతడికి పెద్ద టెన్షన్గా ఏమీ లేదు. అర్ధరాత్రి పూట కారు ఆపి యాసిడ్ సీసా మొహం మీద పోస్తామని బెదిరించి డబ్బు గుంజేవాళ్ళు, సర్వసాధారణమైపోయిన హైజాకింగు, వీటితో అనుక్షణం ప్రాణభయమే. ఈ విధంగా వలస వెళ్ళటం కూడా కొత్త ఏమీ కాదు. వేరే భాష మాట్లాడేవాళ్ళు తమ రాష్ట్రంలో ఉండకూడదని ఆందోళన లేవగానే రాష్ట్రం నుంచి రాష్ట్రం వలస, విదేశీయుల్ని తరిమికొట్టాలన్న ఉద్యమం బయలుదేరగానే దేశం నుంచి దేశం వలస, క్షణాల మీద పరిస్థితుల్లో మార్పులు, ఇన్సెక్యూరిటీ, అన్నిటికీ జీవితం అలవాటు పడిపోయింది. అందుకే స్థిరాస్తులని ఎవరూ పెద్దగా నిల్వ చేసుకోరు. వాటి ధర ఇటీవల కాలంలో పడిపోవటానికి కారణం అదే. ఇప్పుడు అదే మంచి జరిగింది. అతడికి స్థిరాస్తులు లేవు. అతడి ఇంటికొచ్చి భార్యకి కొడుక్కి ఫోన్లు చేశాడు. విషయం ఏమిటో వివరించలేదు, కానీ వాళ్ళు 6ంటికి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. కూతురు ఇంట్లోనే ఉంది. తండ్రి ముఖంలో కనపడుతున్న అనూహ్యమైన అలజడిని కూతురు గుర్తించి, ఏమిటి నాన్న అని అడగబోతుంటే ఫోన్ మోగింది. అతడు రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. మిస్టర్ భరద్వాజ మాట్లాడుతున్నాను. మేము హోమ్ ఫర్ ద ఏజ్డ్, ముసలి వాళ్ళ వసతి గృహం, అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రి గారు రామానంద, నెంబర్ 6439 64392 నంబర్ కలవారు అరగంట క్రితం మరణించారు. భరద్వాజ స్థాణువయ్యాడు. తండ్రి మరణం షాక్లా తగిలింది. అందులోనూ ఈ సమయంలో మరణించడం.
అతడి తండ్రికి అంతగా పరిచయం లేదు. చిన్నప్పుడే అతడు మిగతా పిల్లల్లాగా బేబీ సిట్టింగ్ స్థితి నుంచి కేజీలోకి వచ్చాక హాస్టల్లో చేర్పించబడ్డాడు. కేవలం సెలవుల్లో మాత్రమే ఇంటికి వచ్చేవాడు. కొంచెం వయసు వచ్చి తల్లి చచ్చిపోయాక సెలవుల్లో ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ అది కూడా రావటం మానేశాడు. తండ్రి రిటైర్ అయ్యే సమయానికి అతడు ఇంకా రచనల్లో పూర్తిగా స్థిరపడలేదు. ఆయన వృద్ధాప్యంలో మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాడు. అంతకన్నా పెద్దగా వాళ్ళ మధ్య ఏ సంబంధ బాంధవ్యాలు లేవు. అతడు వాచి చూసుకున్నాడు. వార్తలు రావటానికి ఇంకా 3 గంటల టైం ఉంది. ఎలక్ట్రికల్ క్రిమేషన్, కరెంటు ద్వారా శవాన్ని బూడిద చేయటం, ఇది వచ్చాక అంతా అరగంటలో అయిపోతుంది. భార్యకి కొడుక్కి ఫోన్ చేసి ఈ వార్త చెప్పి వాళ్ళని అక్కడికి సరాసరి రమ్మని కూతుర్ని తీసుకుని తను బయలుదేరాడు. అది విజిటింగ్ అవర్స్ టైం. హోమ్లో ఉన్న వాళ్ళని బయట వాళ్ళు వచ్చి చూడటానికి రోజుకి 2 గంటలు కేటాయిస్తారు. ఇతడి కారు కాంపౌండ్లో ప్రవేశించగానే మేడ మీద బాల్కనీలోనూ కూర్చుని ఉన్న చాలామంది వృద్ధులు గబగబా అంచు వద్దకొచ్చి వంగి చూశారు. ఒకరిద్దరు ముసలివాళ్ళు కారు చప్పుడికి వరండాలోకి పరిగెత్తుకొచ్చారు కూడా. వచ్చింది తమ తాలూకు వాళ్ళు కాదని తెలిసి వాళ్ళ ముఖాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనబడింది. అంతమంది అలా అంచు నిలబట్టం ఏటి ఒడ్డున కొంగల వరుసని గుర్తుకు తెస్తూ ఉంది. ఇది సరైన ఉపమానం కాదు. అయినా అతడికి అదే గుర్తొచ్చింది ఎందుకనో. గది బయట వరండాలో తండ్రి శవం ఉంది. మీరు తీసుకెళ్తారా? మమ్మల్ని ఫోన్ చేయమంటారా? మీరే ఫోన్ చేయండి. అధికారి ఫోన్ వద్దకు నడిచాడు. 10 నిమిషాల తర్వాత వ్యాన్ వచ్చింది. ఈ లోపల భరద్వాజ పేపర్లో సంతకం పెట్టి వాళ్లకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాడు. తండ్రి పాత కోట్లు, మిగతా వస్తువులు దానం చేయమని చెప్పాడు. మరణాన్ని ధృవీకరిస్తూ ఇచ్చిన పేపర్లు జేబులో పెట్టుకున్నాడు. 4 వచ్చి శవాన్ని అందులో ఎక్కించారు. వెనకే వీళ్ల కారు దాన్ని అనుసరించింది. చిన్న కాంపౌండ్లో ఉంది బంగళా. ఎలక్ట్రికల్ క్రిమేషన్ చేసేది. వ్యాన్ ఆగగానే 4 దిగి శవాన్ని లోపలికి తీసుకెళ్లారు. భరద్వాజ ఆఫీస్ రూంలోకి ప్రవేశించాడు. క్లర్క్ ఒక ఫారం ఇచ్చి పూర్తి చేయమన్నాడు. తండ్రి పేరు, వృత్తి, వయసు, ఏ కారణం వల్ల చచ్చిపోయింది, డాక్టర్ సర్టిఫికేటు మొదలైన వివరాలన్నీ ఉన్నాయి. అతడు తొందరగా పూర్తి చేసుకుంటూ వచ్చి ఒక కాలం దగ్గర ఆగిపోయాడు. యాష్ అని ఉంది అక్కడ. ఏంటిది అని అడిగాడు దాన్ని చూపిస్తూ. యాష్, మీకు 7 తాలూకు బూడిద కావాలంటే అక్కడ టిక్ పెట్టండి, 500 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఇది లేదే అన్నాడు భరద్వాజ. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎరాడికేషన్ సొసైటీ, వాతావరణ కాలుష్య నిరోధక సంస్థ వారు అభ్యంతరం పెట్టిన తర్వాత ఈ బూడిదను కూడా ఆవిరి చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది కదా. బూడిదలో వాతావరణ కాలుష్యం ఏముంటుంది అడిగాడు. వివరాలు నాకు తెలియవు సార్. బూడిద కావాలనే వాళ్ళు కూడా ఉంటారుగా. కొంతమంది ఉంటారు సార్, సెంటిమెంట్గా నీళ్ళలో కలుపుతారట. వాళ్ళ కోసం పాత మిషన్ వాడాలి, పన్ను కట్టాలి, దానికి 500 ఎక్స్ట్రా. భరద్వాజ యాష్ అన్న చోట అడ్డంగా కొట్టేశాడు. తర్వాత ఇద్దరు ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే శవాన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. ధాన్యం పోసుకునే పెద్ద గాదె లాంటి స్టీల్ అల్మరా ఒకటి ఉంది. క్రింద గచ్చుకి రైలు పట్టాల్లా ఉన్నాయి. అవి ఆ బాక్స్లోకి ఉన్నాయి. స్ట్రెచ్చర్ ఆ పట్టాల మీద ఉంది. క్లర్క్ వచ్చి శవం ముఖం మీద ముసుగు తొలగించాడు. భరద్వాజ అడుగు ముందుకేసి తండ్రి ముఖం కేసి ఒక్కసారి చూసి పక్కకు తప్పుకున్నాడు. తర్వాత అదేవిధంగా సైనిక వందనం రీతిలో కొడుకు, కూతురు, భార్య కూడా అలాగే చేశారు. తర్వాత ఆ ఆఫీస్ తాలూకు మనుషులు స్ట్రెచ్చర్ని పట్టాల మీద ముందుకు తోశారు. రైలు గుహలోకి ప్రవేశించినట్టు అది ఆ ఓవెన్లోకి ప్రవేశించింది. బయట తలుపు మూసేసి క్లర్క్ స్విచ్ వేశాడు. మన ధ్వని. 2 నిమిషాలు ఆగి తలుపు తెరిచాడు. లోపల నుంచి ఖాళీ స్ట్రెచ్చర్ బయటకు వచ్చింది. పైనేమీ లేదు. బట్టలు కూడా మాయమైపోయి పైన స్ట్రెచ్చర్ పైన అంతా ఖాళీగా ఉంది. అయిపోయిందన్నట్టు క్లర్క్ భరద్వాజ వైపు చూశాడు. భరద్వాజ తల ఊపి గాఢంగా నిశ్వసించి వెనుదిరిగాడు. వెనకే కుటుంబం కూడా. ఒక మనిషి ఆనవాలు కూడా లేకుండా అలా నిశ్శబ్దంగా మెకానికల్గా నిష్క్రమించటం ఎంత కాదనుకున్నా వాళ్ళకి అదోలా ఉంది.
వచ్చేస్తుంటే చాలా అదృష్టవంతులు, ఏ రోగము బాధ లేకుండా పోయారు అన్నది అతని భార్య. భరద్వాజం మాట్లాడలేదు. పుట్టినవాళ్ళు పోక తప్పదు కదా అని కూతురన్నది. శ్మశాన వైరాగ్యమా? చెల్లెల్ని వికిరిస్తూ కొడుకన్నాడు. కాదు, క్రిమేషన్ వైరాగ్యం అని రిటార్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి. అని సైగ చేసింది అతడి భార్య. భరద్వాజం మౌనంగా గంభీరంగా ఉండటాన్ని వాళ్ళు గమనించారు. అది నిజమే, కానీ అతడు అలా ఉన్నది తండ్రి మరణం వల్ల కాదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దేశం కాని దేశం వెళ్ళవలసి వస్తే తను కారులో తీసుకెళ్లే వస్తువుల్లో తండ్రి కూడా ఒకటని ఆలోచించనందుకు. అతడు బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. 5:30 కావస్తూ ఉంది. ఇంకా చీకటి పడలేదు. ఇంకా చీకటి పడలేదు. ఇంకా చీకటి పడలేదు. చీకటి, చీకటి, చీకటి. అతడు తల విదిలించాడు. చాలా విచిత్రమైన వాక్యం అది. ఇంకా చీకటి పడలేదు. కేవలం తమ తరానికి మాత్రమే తెలుస్తుంది ఈ వాక్యానికి అర్థం. తన రచనల్లో అప్పుడప్పుడు ఉపయోగించే ఈ వాక్యాన్ని తన తరువాతి తరం వాళ్ళు చదివి అర్థం కాక తలలు బ్రద్దలు కొట్టుకుంటారు. చీకటంటే ఏమిటా అని. అతడు తూర్పు దిక్కుగా చూశాడు. పశ్చిమాన సూర్యుడు కృంగిపోతుంటే తూర్పు నుంచి సోలార్ శాటిలైట్ పైకి వస్తూ ఉంది. అది మరో సూర్యుడిలా వెలుగుతూ ఉంది. రాత్రి 11-12 వరకు అది ప్రయాణం చేసి పశ్చిమాన అస్తమిస్తుంది. అప్పటి నుంచి కేవలం 4 గంటల పాటు మాత్రమే చీకటి ఉంటుంది. కొంతకాలానికి అది ఉండదేమో. సూర్యుడి వెలుగుని తనలో భద్రపరుచుకుని స్వయం ప్రకాశమై వెలిగే సోలార్ శాటిలైట్ని రోదసీలోకి పంపించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రపంచం యావత్తూ గగ్గోలు పెట్టింది. ప్రకృతి రక్షణ సంస్థ వాళ్ళు ప్రపంచ కోర్టులో దావా వేశారు కూడా. ప్రకృతి సిద్ధమైన చీకటి వెలుగుల్ని కృత్రిమం చేసే అధికారం మనిషికి లేదని. కానీ వాళ్ళు ఓడిపోక తప్పలేదు. మనిషికి రోజుకి 4-5 గంటల నిద్ర చాలు. కేవలం చీకటి పడటం వల్లే అతడు ఇన్ని గంటల సేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పెరుగుతున్న జనాభాతో పాటు ఉత్పత్తి పెరగాలంటే చీకటిని కాస్త తగ్గించక తప్పదు. ఇది అవతలి వాళ్ల వాదన. కోర్టుకు అందులో బలం కనబడింది. సగం రాత్రి వరకు సోలార్ శాటిలైట్ ఉపయోగాన్ని అంగీకరిస్తూ తీర్పిచ్చింది. ప్రజలు క్రమంగా ఈ మార్పు దినచర్యకి అలవాటు పడ్డారు. కానీ ఇది సరిపోవటం లేదు. పెరుగుతున్న రద్దీ, పెరిగే జనాభా, పెరగవలసిన ఉత్పత్తి, ఆఫీసుల్లో స్థలం సమస్య, ఇవన్నీ మనిషి మీద మరింత ఒత్తిడి తెస్తున్నాయి. అర్ధరాత్రి అయ్యేసరికల్లా శాటిలైట్ని మూసేయాలన్న ప్రతిపాదనని మనిషి మళ్ళీ ఆలోచించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈసారి ప్రకృతి రక్షణ సమితి వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళకి తెలుసు ఈ సమస్యకి పరిష్కారం మరొకటి లేదని. పూర్తి వెలుక్కి మిగతా చరాచరాలు ఎలా రియాక్ట్ అవుతాయన్న పరిశోధన పూర్తి కాగానే మరో 1-2 సంవత్సరాల్లో భూమి నుంచి సూర్యుడికి సరిగ్గా అవతల వైపు మరో సోలార్ శాటిలైట్ ప్రవేశపెట్టబడుతుంది. అప్పుడిక రాత్రి అనేది ఉండదు. ఒక షిఫ్ట్ జనం మొదటి 12 గంటలు పగలుగా పనులు చేస్తే ఆ తర్వాత మరొక షిఫ్ట్ జనం నిద్రలేచి అవే ఆఫీసుల్లో, అవే స్కూళ్ళల్లో, అవే ఆట స్థలాల్లో మరొక 12 గంటలు కార్యకలాపాలు జరుపుతారు. ఒకరికొకరు సంబంధం లేకుండా ప్రపంచం అలా 2గా విడిపోతుంది. రాత్రిళ్ళు లైటు వేసుకుని వెలుగు తెచ్చుకున్నట్టే మనిషి నిద్రపోయేటప్పుడు తెరలు దించుకొని కృత్రిమంగా చీకటిని ఏర్పరచుకోవాలి. ఆ రోజు వస్తే బాగా చీకటి పడింది అన్న వాక్యం చదివి జనం అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు. ఇప్పుడు తాము గోధూళి వేళ అంటే ఏమిటో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్నట్లు. జేబులో బాల్ పాయింట్ పెన్ను నుంచి 6 కావస్తున్నట్టు అలారం మోగింది. అతడు లోపలికి నడిచాడు. అనుకున్నంత టెన్షన్గా లేకపోవడంతో తనలో తనే ఆశ్చర్యపడ్డాడు. బహుశా దైనందిన జీవితంలో ఒత్తిడిలు ఏ పరిస్థితులనైనా కామ్గా తీసుకునేటట్టు చేస్తున్నాయేమో. అంతలో ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంచిన టీవీ దానంతట అదే ప్రారంభమయ్యి వార్తలు వినిపించసాగాయి. ఆంధ్రదర్శిని వార్తలు చదువుతున్నది. ఫ్రాన్స్కి రష్యాకి మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యే జాడ ఏదీ కనిపించడం లేదు. భారత కాలమానం ప్రకారం 4ంటికి చర్చలు మధ్యలో ఆగిపోయాయి. అతడి ముఖం వివరణమైంది. ఇక బయలుదేరాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయలుదేరాలి.
అనుకున్నాడు. అంతలో మరో వాక్యం వినిపించింది. చర్చలు ఆగిపోయిన 5 నిమిషాల్లో రష్యన్ విమానాలు ప్యారిస్ పట్టణ శివార్లపై బాంబింగ్ జరిపాయి. కొన్ని వేల మంది నిహతులు అయి ఉంటారని అంచనా, చనిపోయి ఉంటారని అంచనా. ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా గుర్తించబడిన ప్యారిస్ టవర్ కూలిపోయింది. ఫ్రాంక్ఫర్ట్లో పర్యటిస్తున్న అంతర్జాతీయ శాంతి సంఘ కార్యదర్శి డాక్టర్ వాల్టన్ హుటాహుటిన జెనీవా ప్రయాణమయ్యాడు. సకాలంలో ఆయన తీసుకున్న చర్యల వల్ల 10 నిమిషాల క్రితమే తాత్కాలిక యుద్ధ విరమణ సంధి జరిగింది. వార్తలు వింటున్న కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. భయానికి కూడా అతీతమైన భావం, అది పూర్తిగా భయం కూడా కాదు, దిగ్భ్రమ, అది వాళ్ళ ముఖంలో ప్రస్ఫుటించింది. మనిషి కాలానికి విలువ ఇవ్వటం ఎప్పుడో మానేశాడు, ప్రాణానికి కూడానా? భరద్వాజ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అంతకన్నా ఘోరమైన విపత్తును ఊహిస్తూ ఉండటం వల్ల అతడికి ఈ వార్త అంత సంచలనాన్ని కలిగించలేదు. గాలి తాకిడికి తుఫాను అనుకున్న తీరాన్ని కాకుండా వేరే చోట తాకినట్టు ప్యారిస్ ఆహుతి అయిందన్నమాట. భరద్వాజ పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాడు. అట్నుంచే సంతోషంగా, కథ సుఖాంతమైంది, మనం ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు అన్నాడు కమిషనర్. అది సరే, మీరు నాకు చెప్పిన ప్రకారం చర్చలు పూర్తయ్యేసరికి తెల్లవారుతుంది, బాంబు వేసేసరికి 4-5 అవుతుంది. అవును, కానీ సాయంత్రమే చర్చలు విఫలమయ్యాయి. ముందు స్టెప్పు రష్యా తీసుకుంది కాబట్టి ప్యారిస్ ఆహుతయింది. అదే ఫ్రాన్స్ తీసుకుని ఉంటే మనం మాడిపోయి ఉండేవాళ్ళం. అవును, మీరు చెప్పినట్టు తెల్లవారుజామున కాదు, గంట క్రితమే. ఈ వార్తలు వినకుండానే అవతల నుంచి కమిషనర్ ఇబ్బందిగా, మేము అనుకున్నది తెల్లవారుజామున అని. ఆ మాత్రం రిస్క్ తీసుకోకుండా వార్త తెలియగానే పరిగెత్తడం హాస్యాస్పదం అవదు అన్నాడు. అవుతుంది, మీకు మరొకసారి థ్యాంక్స్ అని పెట్టేశాడు. భరద్వాజకి రిస్క్ అన్న పదం చిత్రంగా వినిపించింది. వార్తలు వినే వరకు ఉంటే రిస్క్, ముందే పరిగెడితే హాస్యాస్పదం, అనుక్షణం ప్రాణభయం. ఏమిటి ప్రపంచం? సమయం 7 కావస్తూ ఉంది. సోలార్ శాటిలైట్ అవటం వల్ల పట్టపగలు వెలుతురుగానే ఉన్నా గాలి మాత్రం చల్లగా వీస్తూ ఉంది. ఇంతలో లోపల నుంచి భార్య రావటం కనిపించింది. ఆమె ముసిముసిగా నవ్వుతూ ఉంది. ఎందుకన్నట్టు చూశాడు. ఆమె లోపలికి చూడమన్నట్టు సైగ చేసింది. అతడు లోపలికి వెళ్ళాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న కూతురు అలికిడికి వెనుదిరిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి. ఏమైంది అని అడిగాడు దగ్గరికి వెళ్తూ. వార్తలు విన్నావా డాడీ? విన్నాను. ఏ? ప్యారిస్ టవర్ కూల్చేశారట. ప్రపంచ 8 అద్భుతాల్లో ఒకటి పోయింది. ఆమె కంఠం రుద్ధమైంది. అతనికి నవ్వొచ్చింది. దాన్ని ఆపుకుంటూ, దానికి ఏడుస్తున్నావా? డోంట్ బీ సెంటిమెంటల్. ఒక ఇనప కట్టడం కూలిపోతే ఏడుస్తారా ఎవరైనా అన్నాడు. ఆ అమ్మాయి మాట్లాడలేదు. అతడు బయటకు వస్తుంటే భార్య ఇంకా అలానే నవ్వుతూ ఉండటం కనిపించింది. కూతుర్నైతే మందలించాడు, కానీ భార్య అలా నవ్వటం చికా కనిపించింది. ఎందుకో తెలియదు. ఇంతలో లోపల కొడుకు చెల్లెలతో అనటం వినిపించింది. మనుషులు పోతేనే క్రిమేషన్కి పంపించేసి ఇంటికి వచ్చేస్తున్నాం, ప్రాణం లేని వస్తువులు పోతే ఏడవడం దేనికి? ఒక్కసారిగా గాలి స్తంభించినట్టు భరద్వాజ ఉక్కిరి బిక్కిరయ్యాడు. లోపలి గదిలోంచి వచ్చిన ఈ మాటలకి అతడి భార్య ముఖంలో నవ్వు మాయమైంది. భార్యాభర్తలిద్దరూ మొహమోహాలు చూసుకున్నారు. భార్యాభర్తలకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొడుకు మామూలుగానే ఆ మాటలన్నీ ఉండొచ్చు, కానీ అతడి మనసులో ఏమోలో తన తండ్రి పట్ల నిరాసక్తత బాధ పెడుతూ ఉండొచ్చు. బాంబు కంగారులో విచారాన్ని ప్రకటించాలన్న సంగతిని తను మర్చిపోయాడు. మనిషి చనిపోతే అతిథిని పంపినట్టు సాగరంపే తమ తరం నుంచి అందమైన ఒక వస్తువు నాశనమైతే కన్నీళ్లు పెట్టుకునే సెంటిమెంట్లోకి తన తరువాతి తరం వస్తుందా? అసాధ్యం. 21వ శతాబ్దంలో సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అది ఊహకందని విషయం అనుకున్నాడు భరద్వాజ. ఇక్కడితో
ఈ ఎండమూరి ఆనందో బ్రహ్మ మొదటి భాగం పూర్తి అయింది. ఈ రచనపై మీ అభిప్రాయాలు తెలుపుతారు కదూ. ఆలకించినందుకు ధన్యవాదాలు.